జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఆయన గళమెత్తారు. పీఆర్సీ డిఏలు అమలు చేయాలని, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ డిఏలు అమలు చేయాలని కోరారు. స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. నివాస సమస్యలు, భవనాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అన్నారు. తాత్కాలిక ఉద్యోగులు శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ కాంట్రాక్టర్లు, ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు 45 రోజుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. చివరగా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి విదేశాంగ విధానానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు తేడా ఉంది. నిన్ననే ప్రకాష్ కరాత్ మాట్లాడాడు. నేను ప్రకాష్ కరాత్ని అభినందిస్తున్నాను. మరి ఈరోజు ట్రంప్ దగ్గర బలహీనతలన్నీ బయటపడుతున్నాయి. మరి మోడీ గారు జాగ్రత్త, దేశం పాడైపోతా ఉంది. 1991 ఫిబ్రవరిలో కూడా యుద్ధం వచ్చింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఇంట్లో కూర్చోలేదు. యుద్ధం దగ్గరికి వెళ్ళాడు, టెహ్రాన్కి వెళ్ళాడు. ఆ రోజు ప్రపంచ అధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ఫిబ్రవరి 28, 1991లో విరమింపజేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీ గారికి దక్కిందని చెప్పక తప్పదు. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ధీరుడు రాజీవ్ గాంధీ. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. 2900 మంది ఎన్ఎంఆర్లకు పర్మనెంట్ ఉద్యోగాలు ఒక్క జీవో ఇప్పించి అందరినీ శాశ్వత ఉద్యోగస్తులు టీటీడీలో చేశాం. వాళ్ళ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళకి పీఆర్సీ లేదు. అందరికీ పీఆర్సీలు ఇస్తున్నారు. టీటీడీ ఉద్యోగస్తులు పీఆర్సీ ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. మరి డిఏలు 4 డిఏలు వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. వెంటనే డిఏలు కూడా వాళ్ళకి ఇవ్వాలని నేను టీటీడీని డిమాండ్ చేస్తూ, మరి ప్రమోషన్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఎన్నో ఖాళీలు ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నారు. తలా ఒక ఉద్యోగం ఇస్తే బాగుపడతారు కదా ఓ బంగారులు ఆలోచించాలి. మరి పారిశుద్ధ్య కార్మికులు, రోగులు కన్నీటితో చచ్చిపోతున్నారు తిరుపతిలో. మేము అడుగుతున్నాం, సిమ్స్లో ఉచిత వైద్యాన్ని ఇవ్వండి అని, రూయాకు బిల్డింగ్లు ఇవ్వండి అంటే ఇవ్వగా ఉన్నారు. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, వెంటనే పేద రోగులకు సహాయం జరగాలి టీటీడీ. మరి పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 6-7 వేల మంది ఉన్నారు. మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ, వీళ్ళందరూ సాయంకాలం వీళ్ళకి సంతోషంగా పోవటం లేదు. వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, పొరపాట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, అవినీతి దాగుంది. ఈ శానిటేషన్ కాంట్రాక్టు విధానాన్ని మార్చండి. ఉన్నటువంటి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి మాలాగా దమ్ము ఉంటే వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే కాంట్రాక్టు విధానంలో మార్పులు, సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని మంచి అధికారులను నేను డిమాండ్ చేస్తూ, చివరిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, పేద మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ మరి హోటళ్ళు ఇవ్వకూడదా? ఓ పిచ్చి అధికారులారా, ఎందుకు ఇచ్చారయ్యా? మహారాష్ట్ర వాళ్ళకి ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? డబ్బు తీసుకొని ఇచ్చారా కాదా? మరి జనతా హోటళ్ళన్నా మా మహిళలకు ఇవ్వండి. ఓ పిచ్చి అధికారులారా, ఓ పిచ్చి టీటీడీ బోర్డు సభ్యులారా, ఇవ్వండి. వెంటనే ఇచ్చినటువంటి హోటళ్ళన్నిటినీ క్యాన్సిల్ చేయండి. వెంటనే స్థానికులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ డబ్బుని మీరు తీసుకెళ్లి విదేశాల్లో ఖర్చు పెడతా అంటే మేము సహించాం. ఎవరి అరుపుకుంటాం మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని డబ్బు ఇక్కడే ఖర్చు పెట్టాలి. డబ్బు మన స్థానిక సంస్థలకు రావాలి, ఇక్కడికి రాకుండా విదేశాల్లో ఎవడా మీకు ఇచ్చింది అధికారం? పిచ్చోళ్ళారా. మరి తెలంగాణలో అయితే ఇలా జరుగుతుందా? తెలంగాణ మనం రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరం వాళ్ళకి వెళ్ళింది. ఏముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు మాటలు, అక్కడ బండలు, ఇక్కడ సముద్రం తప్పించి ఏదో దేవుడు ఇచ్చాడు ఒక దేవాలయంలో సంపద అంతా తీసుకుపోయి ఆడబెడతారా?
జాగ్రత్త నేను తెలియజేస్తున్నాను. ఒక్క రూపాయి బయట దేశానికి వెళ్ళిందంటే జాగ్రత్త.